రానున్న వేసవి కాలంలో ప్రజలు త్రాగునీటి ఎద్దడి ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించాలని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఫజిలుల్లా అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ప్రజలకు శుద్ధి చేసిన త్రాగునీటిని అందిస్తున్న వాటర్ ప్లాంట్ను మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజిలుల్లా, వైస్ చైర్మన్ సర్దార్, కార్యాలయ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రసాద్, ఆర్ఐ కాసిం మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. విధులలో చేరిన రోజు త్రాగునీటి ప్లాంట్ను పరిశీలించే సమయంలో ఈ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉండడంతో వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా శుభ్రం చేయమని సిబ్బందికి ఆదేశించారు. క్రమం తప్పకుండా నీటి పంపిణీ వ్యవస్థ సక్రమంగా ఉండే విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వేసవి కాలంలో నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలను పాటించాలని తెలిపారు. మంచి నీరుని ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మన నీరు ప్రజలందరూ తాగుతున్నారు కాబట్టి ఈ నీరు ఇచ్చేటప్పుడు ఇక్కడ మనం చేయవలసినటువంటి అన్ని కూడా శుభ్రంగా ఉండాలనే ఆలోచనతో తెలియపరిచి ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మనం ఏదైతే సూచనలు సలహాలు ఇచ్చామో అదేవిధంగా తూచా తప్పగా పాటించారు. చాలా చక్కగా ఉంది. ఈరోజు మేము మా వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మా మున్సిపల్ ఏఈ, అదేవిధంగా మా రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరం కూడా విజిట్ చేశాము. చాలా చక్కగా ఉంది. మరి ఈ విధంగా ఎప్పుడు కూడా ఉంచాలని, అశుభ్రంగా ఉండకుండా శుభ్రంగా ఉంచాలని వాళ్ళందరూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని తూచా తప్పగా పాటించి మరి చాలా చక్కగా నీట్గా పెట్టడం జరిగింది. మరి ప్రజలకి రాబోయే రోజుల్లో వేసవి కాలం కాబట్టి ఎక్కడ కూడా నీటి ఇబ్బంది లేకుండా